జనరేషన్ మారి కథలో కొత్త మలుపైతే వచ్చింది. ఇందులో అసలు రేఖకి ఎలా బుద్ధొస్తుందని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి సరికొత్త ట్విస్ట్ అయితే మీ ముందుకొచ్చేసింది. క్లబ్‌లో భూషణ్‌ని అరెస్టు చేసి రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది నందు అయితే. మరి ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే ఇందు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ఇక ఇందుకి తన చెల్లెలు సహాయం చేస్తుంది. నువ్వు ఇన్నాళ్లకు బుద్ధి వచ్చి దానికి పనులు చెప్తున్నావే, లేకపోతే దాని వెంట తిరుగుతూ అక్క అక్క అంటూ దాన్ని నెత్తిన పెట్టుకున్నావు ఏంటి? పిల్లల మధ్య భేదాలు నేర్పుతున్నావా అంటూ అపర్ణ అంటూ ఉంటుంది. లేకపోతే అది నా కూతురు ఇద్దరు సమానమా? ఎప్పటికీ కారు అని చెప్పేసి ఇక అపర్ణ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇందు అయితే తన చెల్లెల సహాయంతో ఎలా అయితే ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతుంది. అలా ఇంటి నుంచి బయటపడుతుంది ఇందు. ఇక్కడ చూస్తే రాజు తన కారుని ఢీకొని ఎలాగైనా సరే డబ్బున్న వాళ్ళని చెప్పి డబ్బులు వసూలు చేయాలని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు రాజు అయితే. అలా చేస్తూ ఉండగా నువ్వే రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని గుద్దింది కాకుండా ఇప్పుడు డబ్బు ఇవ్వమని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి, మా కారుకి ఎంత డ్యామేజ్ అయిందో చూసావు కదా, 20,000 తీయే అంటూ గొడవ చేస్తుంది. నాకేం దెబ్బ తగలలేదు, నాకేం కాలేదు అంటూ అక్కడి నుంచి డబ్బు కట్టాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా ఇందు కళ్ళలోకి చూస్తూ ఏంట్రా నాకే టోపీ పెట్టాలని చూసిందేంట్రా అని చెప్పి అంటూ ఉండగానే ఎవరు ఎవరు నీకు టోపీ పెట్టాలని చూసిన వాళ్ళు? అయితే పర్వాలేదే, నీకు బుద్ధి చెప్పేవాళ్ళు వస్తున్నారనమాట. అవునంకుల్, నిజంగా ఆ అమ్మాయిని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీడికి బుద్ధి చెప్పడానికే ఇక వీడికి ఎదురుపడినట్టుంది. ఎవరో పాపం ఆ అమ్మాయి వీడికి కాస్త గడ్డి పెడితే బావుండు, ఇప్పటికైనా బుద్ధొచ్చి బాధ్యతలు తెలుసుకుంటాడు. ఎవరు అసలు ఆ అమ్మాయి? ఎవరు? నా కలల రాకుమారా, నా ధనలక్ష్మ? ఆ పెద్ద కారు, ఆ లుక్కు ఇదంతా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే అంటూ కలకంటూ ఉంటాడు. హలో, పట్టపగలే కలలు కలకు, ఎలాగూ మంచం మీద పడుకొని కలలు కంటూనే ఉంటావు, ఇంక ఇప్పుడు పట్టపగల కలలు కని ఇంకా ఉన్న స్వేచ్ఛను కూడా పాడు చేయకు అంటూ తన తండ్రి తిట్టేసరికి చిచి ఈ నాన్న ఎప్పుడూ ఇంతే అని చెప్పేసి రాజు బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక ఎగ్జామ్ రాసేసి ఇంటికైతే వచ్చేస్తుంది. అపర్ణ అడుగుతూ ఉంటుంది, ఎలా రాసావే అని చెప్పి అనేసరికి ఏంటి ఏంటి అపర్ణ, అసలు నువ్వు ఇందూని అలా ఎలా అడుగుతున్నావు? డిగ్రీ వరకు వచ్చింది, పైగా ఎవ్వరికీ తెలియకుండా చదివింది, ఆన్లైన్లో చదువుకుని ఇంతవరకు వచ్చిందంటే మా మనవరాలు ఎంత గ్రేటో. అవునవునులేండి, మీ మనవరాలు కదా, అందుకని నిజంగానే సాధించే ఉంటుందిలే. సాధించకపోతే అదెవరనుకుంటున్నావు? రాజు కావ్యల కూతురు కదా. అవును, బాగా రాశాను నానమ్మ, ఎగ్జామ్ అయితే చాలా బాగా రాశాను, ఇక రిజల్ట్స్ కోసం ఎదురు చూడడం మాత్రమే మిగిలింది. నువ్వు అనుకున్నట్టుగానే చదువునైతే పూర్తి చేస్తున్నావే, త్వరలోనే ఆస్తిని చేతికొచ్చి నీకు ఈ పని మనిషి కష్టాలు పోయి ఈ ఇంటి మహారాణిలా బ్రతికితే చూడాలని ఉంది. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నాకు కూడా ఇక ఆస్తి అధికారాలు రావాలని కాదు, కాకపోతే ఆ రేఖ పెత్తనం మాత్రం ఇంట్లో సాక్కూడదు. అసలు నాన్న అమ్మ కన్న కలని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా నేను బాధ్యతలు తీసుకోవాలి. వాళ్ళ కలల్ని చెరిపేస్తూ తను అన్ని విషయాల్లో అధికారం చేస్తూ దుగ్గిరాల వారి పేరే లేకుండా చేసిన రేఖ ఆంటీకి బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన రేఖ ఆంటీని వదిలిపెట్టకూడదు. కానీ నందు నందు ఎక్కడుందో ఏంటో నానమ్మ. అవునే, ఆ రోజు అది వెళ్ళిపోయింది, దానికోసం వెతికాము, కానీ దానిని స్వేచ్ఛగా ఉండనివ్వడమే కరెక్ట్ అని ఏదో ఒక చోట తప్పకుండా సంతోషంగా బ్రతుకుతుంది, ఇక్కడ నీలా కష్టాలు పడకుండా అదైనా హ్యాపీగా బ్రతుకుతుందని దాన్ని వదిలేశాం. కానీ అది ఎలా ఉందో ఏంటో, దాని గురించి తలుచుకోని రోజు లేదు, ఆలోచించని రోజు లేదు. కానీ అది ఎలా ఉందో, అసలు ఏం చేస్తుందో, ఎక్కడుందో అని చెప్పేసి నందు గురించి తలుచుకుంటూ ఉంటారు అపర్ణ, సుభాష్, అలాగే ఇందు ముగ్గురు కూడా. ఇలా తలుచుకుంటూ ఉండగానే ఇక్కడ నందు చదువు కూడా పూర్తవుతుంది. పోలీస్ ఆఫీసర్గా నందు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఏంటి, నేను పోలీస్ ఆఫీసర్ అవుతుంటే నువ్వు మాత్రం
ఇంకా అప్పటికిప్పటికి కానిస్టేబుల్గానే ఉండిపోయావు. అవును తల్లి, నువ్వు నా ఇంటికొచ్చావు. నా బంగారు తల్లిలా, నా బిడ్డలా నువ్వు అన్నిట్లోనే నాకు తోడుగా నిలబడ్డావు. ఇక నిన్ను చూసుకుంటూ బ్రతికేద్దామని నిన్ను చదివించుకుంటూ నీ పట్టుదల, పంతం ఇవన్నీ కూడా నాకు నచ్చాయి. ఆ రోజు నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి అని ఇంటికొచ్చిన మొదటి రోజే నువ్వు చెప్పావు. నిన్ను చూస్తేనే నాకు గర్వంగా అనిపించింది. నీలాంటి అమ్మాయిని చదివించి గొప్పదాన్ని చెయ్యాలని. నీ కింద నేను కానిస్టేబుల్గా ఉన్నా నాకేం బాధ లేదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ తెలుసా? ఎవరో ఒక అనాథ నీ ఇంటి గుమ్మం ముందు పడుకుంది. కానీ నువ్వు వెళ్ళగొట్టకుండా, ఏ అనాథాశ్రమంలోని చేర్చకుండా నన్ను చదివించి ఇంత దాన్ని చేశావు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు ఆ రోజు కనిపించడం దైవ సంకల్పం అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏంటి, మా నందు ఎమోషనల్ కూడా అవుతుందా అంటూ తనని కాస్త ఆ ఎమోషనల్ నుంచి, ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావాలని ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక త్వరలోనే నీకు డ్యూటీకి తీసుకోవడానికి నీకు త్వరలోనే ఆఫీసర్గా పర్మిషన్స్ అయితే వచ్చేస్తాయి. నువ్వు పోలీస్ ఆఫీసర్గా గొప్పగా సాధించాలి. నేను ఎప్పటికీ కానిస్టేబుల్గానే మిగిలిపోయాను. నేను అనుకున్న కలలు చాలా ఉన్నాయి. తప్పుని తప్పులా, ఒప్పుని ఒప్పులా చూపిస్తూ ఎప్పుడూ కూడా నిజాయితీ గల ఆఫీసర్గానే ఉండాలి. అవును, మా అమ్మ కూడా పోలీస్ ఆఫీసరేనంట. అవును, చాలాసార్లు చెప్పావు కదా. మా అమ్మ పోలీస్ ఆఫీసరు అయి ఉండి కూడా ఎప్పుడూ నిజాయితీగానే ఉండేదంట. అమ్మ విషయంలో ఇక నానమ్మ చాలా గొప్పగా చెప్తూ ఉండేది. అలాగే నాన్న ఒక కవి అంట. నాన్న కూడా కవితలు బాగా రాసేవారంట. కానీ నాకు అవైతే రాలేదు. కానీ అమ్మలా పోలీస్ ఆఫీసర్ అయితే అయ్యాను. కానీ దీనంతటికి కారణం మా రేఖ ఆంటీ. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య ఎవ్వరూ లేని అనాథగా ఈరోజు నేను ఇక ఇలా మిగిలానంటే దానికి కారణం రేఖ ఆంటీ. వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ అన్నయ్య రేఖ ఆంటీని వదిలిపెట్టను. వాళ్ళమ్మ, అన్నయ్య చనిపోయారు. పెద్దమ్మ, పెద్దనాన్న చంపేశారు. కానీ రేఖ ఆంటీ మాత్రం ఇక వాళ్ళు చనిపోయారని, మాకంటూ ఎవరూ దిక్కు లేరని చెప్పేసి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి మా ఆస్తిని మొత్తం సొంతం చేసుకుని నన్ను, అక్కని అనాథల్లా కనీసం తిండి కూడా పెట్టేది కాదు. నానమ్మ, తాతయ్యలు ఎంతగానో బాధపడేవారు మా కోసం. అది చూడలేకే ఆ రోజు నేను పారిపోయి వచ్చేశాను. ఇంత గొప్పదాన్ని అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, సరే అనుకున్నదైతే సాధించావు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, రేఖ ఆంటీపై పగ తీర్చుకొని అక్కని, నానమ్మని, తాతని నాతో తీసుకొచ్చేసుకుంటాను. ఏంటి, ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఇలా ఆలోచిస్తున్నావేంటి? నీతో తీసుకురావడం కాదు, నీకు ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని చెప్తున్నావు. అవి ఆ రేఖ పెత్తనంలో ఉన్నాయని నువ్వే కదా చెప్తున్నావు. ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా నువ్వు మీ వాళ్ళకొచ్చేలా చెయ్యాలి. ఆ ఆస్తిని, అంతస్తును తీసుకోమని, దాని మీద ఆశలు కలగాలని కాదు నేను చెప్పేది. ఇక వాళ్ళకంటూ ఒక వంశం, ఒక గౌరవం ఉంటుంది. ఇక ఆ వంశం, ఆ గౌరవం ఇవన్నీ నీకు సంబంధించినవే కదా. ఆ గౌరవాన్ని, ఆ వంశాన్ని కాపాడుకుంటూ మీ తాతల నాటి ఆస్తుల్ని నిలబెట్టుకునే అవకాశం నీకిప్పుడొచ్చింది. కాబట్టి ఆ రేఖకి ఎలా బుద్ధి చెప్తావో, మీ ఆస్తుల్ని, మీ వాళ్ళని ఆ రేఖ చేతిలోంచి ఎలా కాపాడుకుంటావో అది నీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఖచ్చితంగా నేను ఆ రేఖకి బుద్ధి చెప్తాను అని చెప్పి నందు అంటూ ఉంటుంది. ఇలా నందు అయితే ఇక తను డ్యూటీలోకి జాయిన్ అయిపోతుంది. ఆఫీసర్గా చార్జ్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే నందు పోలీస్ ఆఫీసర్గా చాలా నిజాయితీగా ఉంటుంది. తనని చూసేసరికి ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో దొంగలేంటి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తనని చూసి భయపడతారు. అంత నిజాయితీగా ఉంటుంది నందు అయితే. తన తల్లిని గుర్తుకు చేసుకుంటుంది. తల్లి ఎలా ఉంటుందో, తండ్రి ఎలా ఉంటాడో అస్సలు నందుకి తెలియదు. ఇక్కడ ఇందుకి కూడా తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు. ఇక ఇందు అయితే మాత్రం ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇందుకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇందు అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. ఇక ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని తన నానమ్మ, తాతయ్యల దగ్గరికి వచ్చి ఇందు చెప్తూ ఉండగానే నానమ్మ, తాతయ్య ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఒక సెలబ్రేషన్లా జరుపుకోవాలి. మీ అమ్మ, మీ నాన్న ఉంటే ఈ రోజుని గొప్పగా జరుపుకునేవారు. కానీ మనకి కనీసం సరదాగా నవ్వుకుంటూ
చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నీకు చెప్తూనే ఉన్నానా సుబ్బు? అలాగే నానమ్మ, మీ ఇద్దరికీ చెప్తున్నాను. త్వరలోనే అన్నీ మారతాయి. అన్ని అవకాశాలు మనకొస్తాయి. అన్ని అధికారాలు మన చేతికి వస్తాయి. ఆ రోజు కదా ఇక మనం గొప్పగా సెలబ్రేషన్ చేసుకుందాం. మీరిప్పుడు దాని గురించి ఏం బాధపడిన అవసరం లేదు. మీరు కోరుకున్నట్టుగా నేను చదువుకున్నాను. ఇక అమ్మా నాన్న కోరుకున్నట్టుగా నేను సాధించవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే నేను ఎమోషనల్ అయిపోయి ఇలా ఉండిపోతే సాధించవలసినవి నేను సాధించలేకపోవచ్చు. అందుకనే ఇప్పుడు నేను డీలా పడను. మరింత ధైర్యంగా ఉంటాను. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న నేను గెలవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. నా బలం బలహీనత మీరిద్దరే. మీ ఇద్దరు నా వెంట ఉంటే చాలు. మీరిద్దరూ ఆనందంగా ఉంటే చాలు. నేను ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధిస్తాను. పసితనంలో అమ్మ తన ప్రాణాన్ని అడ్డుపెట్టి నన్ను కాపాడుకుంది. మీరు నా కోసం ప్రతి చోట తల వంచుతూ నన్ను ఇంత దాన్ని చేశారు. మిమ్మల్ని గొప్ప స్థానంలో చూడడమే నా కల, నా ఆశయం కూడా అని చెప్పేసి ఇందు చెప్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళెంత సీక్రెట్గా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారేంటి? వీళ్ళలా సంతోషంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలోని ఇంత సంతోషం వీళ్ళకు ఉండకూడదు. అయినా వీళ్ళకి సంతోషంగా మాట్లాడుకోవడానికి ఏమున్నాయని ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు? ఆ ఇందు ఇంట్లో పనిచేయడం తప్ప దానికి ఏమీ చేత కాదు అని చెప్పేసి భ్రమరాంబ అనుకుంటూ ఉంటుంది. ఏంటి గోడకాడ నక్కలా ఇక వాళ్ళ మాటలు వింటున్నావా? చూసావా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో? చూడలేకపోతున్నావా అని చెప్పి అనేసరికి ఇక తన భర్త మీద ఒక కేక వేసేసరికి తనైతే పక్కకి వెళ్ళిపోతాడు. రేఖ అని చెప్పి రేఖని పిలుస్తూ ఉండగానే ఈలోగా రేఖకి ఒక ఫోన్ అయితే వస్తుంది. రేఖ ఇక ఆ ఫోన్ రావడంతో అక్కడి నుంచి భ్రమరాంబ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది హడావిడిగా. అలా వెళ్ళిపోయేసరికి ఈలోగా క్లబ్లో గేమ్స్ ఆడుతుండగా భూషణ్ కొంతమందితో గొడవ పడతాడు. అప్పుల వాళ్ళు కూడా భూషణ్ మీద తిరగబడేసరికి భూషణ్ కొట్టడానికి సిద్ధపడతాడు. ఈలోగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తుంది. అలా గొడవ జరిగేసరికి అక్కడ భూషణ్ని చూసి ఇక నందుకి అర్థమైపోతుంది కదా. నందుకి భూషణ్ తెలుసు, రేఖ తెలుసు. ఇక భూషణ్ని చూసి గబగబా వీడిక్కడే ఉన్నాడా అంటే ఇప్పుడు ఇక్కడ గొడవ పడింది ఎవరు? క్లబ్లో గేమ్స్ ఆడుతుంది ఎవరు అని చెప్పి అనేసరికి ఇదిగో వీడు గేమ్స్ ఆడుతూ క్లబ్లో డబ్బులు పోగొట్టడమే కాకుండా మేము గెలిస్తే మమ్మల్ని కొడుతున్నాడు. అలాగే అప్పుల వాళ్ళు వచ్చి తనని డబ్బు అడుగుతుంటే వాళ్ళ మీద కూడా తిరగబడ్డాడు. వీడి కారణంగానే ఈరోజు ఇంత గొడవైంది అంటూ క్లబ్లోని ఇక ఓనర్ అయితే చెప్తూ ఉంటాడు. వీడిని రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వీడి భార్య కూడా వీడికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అసలు వీడి కారణంగా మా క్లబ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు క్లబ్ ఓనర్ అయితే. ఏంటి ఇతను గేమ్స్ ఆడతాడా? వీడి గేమ్స్ ఆడడమే కాదు, వీడు ఎన్నో అప్పులు కూడా చేశాడు. పాపం వీడి పెళ్ళ మామాయికురాల్లా వీడి వెనకాల అప్పులు తీరుస్తూ ఉంటుంది. కానీ అది కూడా చాలా పొగరుగా ఉంటుందిలే. నా భార్యను అది ఇది అంటావేంటి? ఏంట్రా అసలు అతని మీద ఎందుకు తిరగబడుతున్నావు నువ్వు? నీకెంత ధైర్యం? క్లబ్లో గేమ్స్ ఆడడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్లపై తిరగబడి వీళ్ళని కొడతావా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆల్రెడీ రేఖ భర్త భూషణ్ గురించి తెలుసు, రేఖ గురించి తెలుసు కదా. ఇక దొరికింది అవకాశం. దాంతో భూషణ్ని అరెస్టు చేస్తుంది. ఇక నువ్వు జైల్లో ఉండాల్సిందే. నువ్వు చేసిన తప్పులకి నీకు జైలు శిక్ష పడుతుంది. అది ఎన్ని రోజులు అన్నది నా చేతిలో లేదు. నీ భార్యకి ఫోన్ చేస్తావా? సరే చెయ్యమని చెప్పి ఫోన్ అయితే ఇచ్చేసరికి ఫోన్ చేస్తాడు భూషణ్. ఒక్కసారే అక్కడి నుంచి కంగారు పడుతూ రేఖ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఈలోగా క్లబ్లో అరెస్ట్ అయి ఉంటాడు. తన చేతులకు బేడీలు ఉంటాయి. పక్కన ఒక పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. అలా ఉండేసరికి ఈలోగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది రేఖ అయితే. ఏంటి నా భర్తని అరెస్ట్ చేస్తావా? అసలు నా భర్తను అరెస్ట్ చేసే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నువ్వు? అసలు నా భర్తను అరెస్ట్ చేయించడానికి మీరెవరు? అసలు మీ క్లబ్ మీద నేను కేసు పెడతాను. ఇప్పుడు మీ క్లబ్ని మూయించేస్తాను. ఏంటి క్లబ్ని మూయించేస్తావా? కేసు పెడతావా? ఇక్కడ నీ భర్త చేసే న్యూసెన్స్ గురించి నీకు తెలీదా? అయినా వీడి క్లబ్బుల్లో ఆడ్డాలు తప్ప అంతకుమించి వీడికేం తెలీదా ఏంటి? నా ముందు వేలు చూపిస్తూ రెచ్చిపోతే వేలు విరిచేస్తాను. ఇక వీడి కోసం ఎవరొస్తారో ఎవరిని తీసుకొస్తావో తీసుకురా, కానీ వీడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నీరెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటే నేనెవరో నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉండగానే
నువ్వెవరైతే నాకేంటి, పోలీస్ ఆఫీసర్ అయితే నేను లెక్క చేస్తానా? నేను చిటికేస్తే నా వెనుక 100 మంది వస్తారు. పిలవ్వే, ఎవ్వరొచ్చినా సరే భయపడే ప్రసక్తే లేదు. నేను తలుచుకుంటే వీడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. నువ్వు బెదిరించే బెదిరింపులకి భయపడిపోయి నువ్విచ్చే డబ్బుకి ఆశపడడానికి నేను అందరిలాంటి ఆఫీసర్ని కాదు. ఇక నా చేతిలో వీడు బందీగా ఉండాల్సిందే. అంతకు మించి వీడికి తప్పించుకునే అవకాశం లేదు. విడిపించడానికి నీకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వను. ఇక నుంచి వీడిని కలుసుకోవాలని అనుకుంటున్నావా? పాపం భర్త లేక ఒంటరిగా ఉండాలేమో. సరే, నీకు ఒక్క అవకాశం అయితే ఇస్తున్నాను. ఏంటది? నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావేంటని చెప్పి కాల్స్ చేస్తూ ఉంటుంది. తనకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళకి, లాయర్స్కి, అలాగే పోలీస్ ఆఫీసర్స్కి. ఏంటండి మీరు ఇప్పుడు ఫోన్ చేసినా సరే మేమైతే అతని విషయంలో జోక్యం చేసుకోలేం. అక్కడ చాలా పెద్ద విషయం జరిగిందని తెలిసింది. అసలు అక్కడికి వచ్చిన ఆఫీసర్ కూడా ఆవిడ ఎవరిని విడిచిపెట్టదు. ఆవిడ చేతిలో ఎవరైనా దొరికారంటే వాడు మారనన్నా మారాలి, లేకపోతే జీవితం అంతా జైల్లో అన్నా ఉండాలి తప్ప అంతకుమించి తప్పించుకునే ఛాన్స్ లేదు. ఎవరు ఇన్వాల్వ్ అయినా ఆవిడైతే మాత్రం ఎవరిని లెక్క చేయదు. ఈ విషయంలో మమ్మల్ని సపోర్ట్ అడగొద్దని చెప్పేసి లాయర్లు, ఇక పై అధికారులు కూడా ఫోన్ పెట్టేస్తారు. ఏంటి, ఇక మమ్మల్ని సపోర్ట్ అడగొద్దని పెడేసినట్టున్నారేంటి? ఏంటి నువ్వు ఇంతగా ఫాలోయింగ్ పెంచుకున్నావు? ఇంత గొప్పదానివా? ఎవడైనా నీ జోలికి రావడానికి భయపడుతున్నాడేంటి? అలా అని నేను నా భర్తని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళనిస్తానా? నువ్వెవరు తీసుకువెళ్ళనివ్వకపోవడానికి? నీ కళ్ళ ముందే వీడిని కొట్టుకుంటూ తీసుకుని వెళతాను అని చెప్పేసి భూషణ్ని లాఠీలతో కొడుతూ బయటికి లాక్కొని వెళుతుంది. రేఖ ఎంత వెనకాలే వచ్చినా నువ్వు ఇక నుంచి వీడిని జైల్లో కలుసుకోవడం తప్ప నీకు కూడా ఏమైనా వీడితో పాటు కలిసి ఉండాలని ఉంటే చెప్పు. ఇక జైల్లో మరో కేసు పెట్టి నిన్ను కూడా జైల్లోనే ఉంచుతాను. నువ్వు వీడు సరదాగా జైల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అని చెప్పి నందు అంటూ ఉంటే, అసలు ఎవరే నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావు? అసలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. గట్టిగా అరిస్తే ఇప్పుడే వీడితో పాటు నిన్ను కూడా లాక్కొని వెళ్ళిపోతాను. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా నోరు మూసుకుని వెళ్ళవే. ఇక వీడు జైల్లోనే ఉంటాడు ఎప్పటికీ. నీ పొగరు అణగాలి. నువ్వు చాలా పొగరుగా ఉన్నావు, అందుకే నీకు పరిస్థితి వచ్చింది అంటూ నందు అయితే క్లబ్లోనే భూషణ్ని అరెస్టు చేసి భూషణ్ని విడిపించాలని చెప్పేసి అక్కడికి వచ్చి నందుపై పొగరు చూపించిన రేఖకు ఊహించని షాక్ ఇస్తుంది. తనెవరో చెప్పకుండా పేరు. ఇక రేఖకైతే దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. నందు అయితే భూషణ్ని అరెస్టు చేసి భూషణ్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే నిస్సహాయరాళ్ళ నిలబడి చూస్తూ ఉండిపోతుంది. హలో, ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నందు, దుగ్గిరాల వంశం వారసురాలు, అప్పు కళ్యాణ్ కూతురు ఇక్కడ అని చెప్పనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. నందు? అవును, చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన నందు. నీ అంతు చూడాలని, నీ పొగరు అణచాలనే నేను చదువుకుని పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఇక నుంచి ఈ నందు పేరు వినబడగానే నీకు, నీ భర్తకి వెన్నులోంచి వణుకు పుట్టాలి. దుగ్గిరాల వారసురాలు నందు అంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అసలు మా అమ్మ పోలీస్ ఆఫీసర్. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నన్ను నువ్వు చూడనివ్వలేదు. కానీ మా అమ్మ ఎలా ఉంటుందో నాలో నువ్వు చూడొచ్చు. నువ్వు కంగారు పడకు. ఇక నుంచి ప్రతిరోజు నా దర్శనం నీకు కలుగుతుంది. ఇక నుంచి నా వాళ్ళని బాధ పెట్టి నా అక్కని, నానమ్మని, తాతని హింస పెట్టాలని చూస్తే ఈడ్చుకొచ్చి నిన్ను కూడా జైల్లో పడేస్తాను. మమ్మల్ని ఎంతగా బాధపెట్టి మా కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మా ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉన్నావు. ఇక నుంచి నీకు కలలో నేనే కనిపిస్తాను, వాస్తవంలో నేనే కనిపిస్తాను. భయం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది వెళ్ళిపోతూ నందు. అయితే నందు తిరిగి రావడమే కాకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యి భూషణ్ని అరెస్ట్ చేయించిందని తెలుసుకుని అపర్ణ, సుభాష్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భ్రమరాంబకు, రేఖకు మాత్రం దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి అయితే వెంటనే లైక్ చేయండి. మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.